ఒకవేళ మీరు అనుకోవచ్చు పాస్టర్ గారికి డబ్బులు కావాలని ఏదో చెప్తున్నాడని. నేను అస్సలు చెప్పను. నేను చెప్పే ప్రతి మాట నీకు ఆశీర్వాదం రావాలి. హల్లెలూయా. నేను చెప్పే ప్రతి మాట నువ్వు వర్ధిల్లాలి, అక్కడే ఉండకూడదు. అప్పుడు ఇంతమంది చూస్తుంటే ఈమె కానుక సంచిలో చేయి పెట్టుకొని డబ్బులు తీసుకుంటుంది కదా, ఇదేంటి ఆలోచన అంటే బైబిల్లో ఎవరు తీశారు డబ్బులు? అమ్మా ఎవరు తీశారమ్మా? చెప్పదేమా? చెప్పమ్మా, నోరు తెరిచి గట్టిగా చెప్పు. ఎవరు తీశారు? నువ్వా? ఎవరు తీశారు? ఇస్కరియోతు యూదా దగ్గరంట సంచి ఉందంట, డబ్బులు సంచి. కానుక పట్టుకునేదంట, ఆ డబ్బులు చేయి పెట్టి కానుక తీసుకునేదంట అందులో నుంచి. యేసుప్రభు చూస్తూనే ఉన్నాడు. యేసుప్రభు వాడిని గద్దించలేదా? వాడికి ఇంతకు ముందే తెలుసండి, వాక్యం తెలుసు. వాడిని గద్దించిన, అన్ని చేసిన వాడికి బుద్ధి రాదండి. ఎవడు వాడు? సాతానుకు చోటిచ్చాడు. ఎవడు వాడు? సాతానుడు. వారికి సిగ్గు లేదు. ఎందుకు వచ్చావరంటే నేను ఇటు అటు తిరుగుతుంటా. చెప్పండి. డబ్బుల సంచిలో దొంగతనం చేస్తా, మళ్ళీ అటు తిరుగుతా, ఇళ్ళల్లో దొంగతనం చేస్తా, ఆడ అబద్ధం చెప్తా, ఈడ అబద్ధం చెప్తా, మళ్ళీ ఈడు మంచోళ్ళలాగానే కనపడతా, మళ్ళీ అందరిలోనే ఉంటా, శిష్యుల్లోనే ఉంటా, యేసు ప్రభు దగ్గరనే ఉంటా. బాగుంది కదా? వాడికి అనిపిస్తుంది, అబ్బా నేను అందరిలో ఉన్నా, శిష్యుల్లో ఉన్నా, యేసు ప్రభు దగ్గర కూడా ఉన్నా, నన్ను ఎవరు పట్టుకుంటారండి? గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సొమ్మే దొంగతనం చేస్తున్నటువంటి దొంగలు ఎంతమంది లేరు? దొంగలు ఏమన్నా దేవుడు క్షమిస్తాడంటావా? దొంగలకు పరలోకం లేదంట. చెప్పండి అమ్మా, ఏం లేదు? పరలోకం లేదు. ఈరోజు నువ్వు ఉన్నావు, అయ్యో సంఘం ఎదగాలి, దేవుని పని జరగాలి, మీటింగులు జరగాలి, నా సంపదలో దేవుని పనికి నేను ఖర్చు పెట్టాలి, ఇంకా నేను ఎదగాలనుకుంటున్నావు. అదే తాగుబోతులోడు ఏమనుకుంటాడు? ఒకరోజు ఒక తాగుబోతులోడు నన్నే డబ్బులు అడుగుతున్నాడు. అన్నా అర్జెంట్ అన్నా ఒక 50 రూపాయలు అని అంటున్నాడు. నువ్వు తాగనీకి అడుగుతున్నావురా, నీకు ఈయన పోరన్నా. అబ్బా భలే కనిపెట్టావు కదా అని అంటున్నాడు. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది, నువ్వు మంచి పని చేయాలంట. ఏం పని అమ్మా? ఏం పని చేయాలమ్మా? మంచి తినాలనా? మంచిగా తిని పండుకోవాలనా? ఏదేదో పనుల్లో చాలా ఉన్నాయి, చెడు వ్యాపారాలు ఉన్నాయి, వద్దు. అన్యాయమైన వ్యాపారాలు ఉన్నాయి, వద్దు. మోసకరమైనవి ఉన్నవి, వద్దు. మంచి పని చేసి నీ చేతులతో కష్టం చేసి మరి బీదలకు కూడా నువ్వు సాయం చేయాలి. నా యేసయ్య నేర్పించే పాఠం నీకు అదే. హల్లెలూయా. కాబట్టి అక్కరగల వారికి పంచిపెట్టడానికి కొరింథీ సంఘానికి ఏం చెప్పినాడేనా? మీరు ఆదివారానికి కొంత సొమ్ము దాచిపెట్టుకొని వచ్చి దేవుని మందిరంలో కానుకేయండిరా బాబు. నా చిన్నతనంలో మా అమ్మ కానీ మా నాయన కానీ నాకు డబ్బులు ఇచ్చేవాళ్ళు. ఒరేయ్ టిఫిన్ చేసిరా పోరా అని చెప్పి మా అమ్మ డబ్బులు ఇస్తే ఆ డబ్బులను తీసుకొని జేబులో పెట్టుకునేవాడిని. ఇక టిఫిన్ చేయడానికి పోదామంటే అన్నీ మన ఇంట్లోనే ఉన్నవి. ఆ టిఫిన్ ఏం బాగుంటుందండి? ఏం చేయాలి పోయి? నాకు అవసరం లేదని టిఫిన్ చేసేవాడిని కాదు, టీ తాగేవాడిని కాదు. ఆ డబ్బులు నా దగ్గరే ఉండి మళ్ళీ ఇంట్లో ఖర్చులకి ఆ డబ్బులు ఇచ్చేవాడిని. అనవసరంగా ఖర్చులు పెట్టేవాడిని కాదు. దేనికి ఖర్చు పెట్టాలో దేనికి పెట్టకూడదు అని ఆలోచన చేసి ఖర్చు పెట్టేవాడిని. ప్రియులారా, దేవుడిని నమ్మని రోజుల్లో కూడా ఆలోచన ఉండేది నాకు, అనవసరంగా ఖర్చు పెడితే ప్రయోజనం లేదు. నేను అందరిలో సై అనిపించుకోవాలి, పెద్దల్ని పరామర్శించాలి,
పెద్ద మనుషులు కనపడితే పెద్దలంటే ఎంతో ప్రాణం నాకు. వాళ్ళు తన్నినా వాళ్ళు తిట్టిన మళ్ళీ వాళ్ళ దగ్గరికే పోయేవాడిని. గమనించండి ప్రియులారా, పెద్దల దగ్గర సావాసం చేసినప్పుడు పెద్ద మనసు కలుగుద్దంట. హల్లెలూయా. తల్లిదండ్రులతో సావాసం కలిగి ఉంటే తండ్రి గద్దించే గద్దింపులు మనకు ఆశీర్వాదకరంగా మారుతావంట. హల్లెలూయా. తల్లినైనను తండ్రినైనను దూషిస్తే శాపం వస్తుందట. తల్లిని తండ్రిని దూషించే వారి కన్నులు లోయకాకులు పీకుతావట. ఈ రోజుల్లో కొంతమంది ఓహో నాకు బాగా తెలుసు, ఈ పెద్దలు నాకెంత, వీళ్ళు నాకెంత అనేవాళ్ళు. గమనించండి, కొన్ని ఇళ్లల్లో ఏం చెప్తారంటే మంచిగా కష్టం చేయండి, మంచి పని చేయండి, కష్టపడండి అని చెప్తారు. మంచిది చెప్పండి, అది మంచిదే చెడ్డదే? ఎవరైతే ఈ పని నేనే చేయాలా, ఆమె చెయ్యదా, ఈ ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉన్నానా, వాళ్ళు లేరా, నా ఒక్కదాని మీద ఇంత భారమా, నేను ఇవన్నీ చెయ్యాలా అనుకునేవాళ్ళు సాతాను చేతిలో ఉన్నారు. వాళ్ళు చెప్పండి, ఎవరి చేతులు ఉన్నారు? సాతానుడు పెట్టేదే ఈ పని. ఇది ఆమె పని చేయలేదే, నేను ఎందుకు చేయాలా, పనికి మాలిందా, అన్ని పనులు నువ్వే చేయాలా, చేసి 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 చల్లగా అయిపోయినావు, అలసిపోయినావు, రక్తం అంతా పోయింది, రక్తం తక్కువైంది చూడు, అమ్మో. ఎన్ని ఆలోచనలో, ఎన్ని మాటలో, బాబా. కొంతమంది ఏమి ప్రేమ చూడండి. దేవుడు నిన్ను ఆశీర్వదించాలని బిడ్డల కోసం ప్రార్థన చేయాలి, వారికి మనం మాదిరిగా చెప్పాలా. కొంతమంది ఎక్కువగా వాళ్ళని, నువ్వు బిడ్డల్ని ప్రేమిస్తే ఎక్కువ ప్రేమించి బిడ్డలనే చంపుకున్నారు. వింటున్నారా? మీకు ఒక మాట చెప్తాను, వినండి. మీ తలలో పైకెత్తి ఉంచండి, నేను తొందరగా ముగిస్తా. ఈ చర్చిలో ఒక పిచ్చిక గూడు పెట్టుకోయింది. ఒకరోజు ఇక్కడనో లేకపోతే ఆ వాకిలి అవతలలో పెట్టింది. ఇది పెడితే సంతోషం అనిపించింది. అబ్బా, ఈ పిట్ట గూడు పెట్టుకోయింది అని అనుకుంటే, గుడ్లు పెట్టిన తర్వాత ఆ పిల్లలకు మేత తీసుకొస్తూ ఉంది. అది అప్పుడప్పుడు పోయి మేత తీసుకొస్తూ ఉంది. మేత తీసుకొచ్చి వాటిని బాగా పెంచుతుంటే అవి అరుస్తూ ఉంటే సంతోషం అనిపిస్తూ ఉంది. అబ్బా, భలే పిల్లల్ని పెంచుతూ ఉంది, ఎంతో ప్రేమతో పెంచుతూ ఉంది అనుకున్నా. ఒకరోజు చూస్తే ఆ చిన్న పిల్ల కిందికి పడి చచ్చిపోయింది. అరే ఏమైంది, ఇది చచ్చిపోయిందని చెప్పి దాన్ని ఇట్లా పట్టుకొని చూస్తే దాని గొంతులో ఒక ఇదేంది సెదులు, ఆ సెదులు కనపడుతున్నవి. ఏమైందంటే ఈ కత్తెర సేదులని ఉంటావు, సేదులలో ఏ సేదులు చెప్పండి? కత్తెర సేదులు. మామూలు సేదులు ఉంటవి, అవి తింటవి. ఆ పిచ్చుకలు తింటే బాగుంటుంది, ఆరోగ్యం వాటికి మంచిదే. ఈ కత్తెర సేదులు అనేటివి తెచ్చి పిల్లకి పెట్టినప్పుడు ఆ కత్తెర సేదులు ఏం చేస్తామంటే వెంటనే గొంతుకాయ పట్టుకుంటాం. అవి నోట్లోకి ఆ పిల్ల మింగేటప్పుడు అది నోట్లోకి పోయి ఆహారంగా మారదు. అది ఏం చేస్తుంది, దాని గొంతుకాయ పట్టుకొని దాన్నే చంపేసింది. అంటే మరి ఆ తల్లికి బుద్ధి లేదా చెప్పండి? ఉందా లేదా చెప్పండి? ఈరోజు తల్లులు తండ్రులు ఏం చేస్తున్నారు తెలుసా? మనోళ్ళు అరే తినురా, అరే తినురా, అమ్మ తిను, తిని 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 మొత్తం కొవ్వు. ఇంత ఎక్కువ కొవ్వు ఉంటే మన జీవితంలో మనకి రక్తం ఏడ ఆడుతుంది, మనం ఏడ బాగుపడతామని చెప్పు. ఇక అంతే, ఆ పిల్లల్ని మనము చంపుకుంటాము. కాబట్టి ఆ పిల్లలు ఏమి తింటే బాగుపడతారు, ఏమి తినాలి, ఏమి తినకూడదని మనం పెట్టాలి వాళ్ళకే. అందుకని బాధ అనిపించింది. ఏంటి చచ్చిపోయింది ఒక పిల్ల అంటే, ఇంకొక రోజు ఇంకొక పిల్ల చచ్చిపోయింది, దానికి అదే చేతులు బట్టి గొంతుకాయ గొరికి చంపేసినవి. ఇట్లా ఆ 4-5 పిల్లలు పెట్టిన ఆ పిల్లలన్నీ చచ్చిపోయినవి. పిల్లలన్నీ చంపుకున్న తల్లి చెప్పండి. ఈ రోజుల్లో మనవాళ్ళు తల్లులు
పిల్లల కోసం అస్సలు ప్రార్థన చేయరు. వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఈ శాపాన్ని వాళ్ళ మీద పెట్టేవాళ్ళు వీళ్ళు. ఆ పిల్లలకు మంచి ఈవులు ఇచ్చేవాళ్ళు కాదు. అందుకని గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అట్లని వాళ్ళకి అన్నం పెట్టకోకుండా నీళ్లు పోయికోకుండా సంపాలని కాదు. ఏ టయానికి ఏం తినాలో, వాళ్ళు ఏం తింటే బాగుపడతారు వాళ్ళు అని వాళ్ళకు మనం పెట్టాలి. అంతెందుకు వినండి, చలికాలం వచ్చిందనుకోండి, ఐస్ క్రీమ్ కొనిస్తావా నీ బిడ్డకి? ఏమంటావు? కొనిస్తావా? ఎండాకాలం కొనిస్తావు కానీ చలికాలం కొనివో. గమనించండి, కొంతమంది కొనిచ్చేవాళ్ళు ఏడుస్తున్నారు పిల్లలు ఏం చేయాలి అని కొనిస్తారు, వాళ్ళని గద్దించరు. లేనిపోని అనారోగ్యాలు. గమనించండి ప్రియులారా. అయితే ఇప్పుడు మనకు దేవుడు ఏం చేశాడంటే మన భారం ఆయన మీద మోసుకొని మనకు మాదిరిని ఇచ్చాడు. హల్లెలూయా. కృపనిచ్చినాడు, ఆశీర్వాదాన్ని ఇచ్చినాడు. మన గురించి ఆయన వేదన పడ్డాడు.